నమస్తే. SBNKS న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది అల్లూరి సావిత్రి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నిక సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే తొర్రూరు పట్టణంలో యశస్విని రెడ్డి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి తీర్మార్ మల్లన్నకు భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులందరినీ యశస్విని రెడ్డి కోరడం జరిగింది. ప్రతి ఒక్కరిని కలుస్తూ వారి అమూల్యమైన ఓటును తీర్మార్ మల్లన్నకు ఓటు వేసి తమ పార్టీని, కాంగ్రెస్ పార్టీని గెలిపించగలరని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో గతంలో ఇందిరమ్మ పాలనలో ఉన్నప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని, ఇప్పుడు ఈ చదువుకున్న వారు అధికారంలో ఉంటే ఈ పేదవాళ్లకు న్యాయం జరుగుతుందని పట్టభద్రులందరినీ కలుస్తూ వారికి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ వారి అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీకే వేయగలరని యశస్విని కోరడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో ఉపాధ్యాయుల సంఘం, వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సోమ రాజశేఖర్, పెదగాని సోమయ్య డివిజన్ అధ్యక్షులు, తొర్రూరు పురపాలక సంఘం రామచంద్రయ్య, ఆర్ యాకయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రియారిటీ 1 పెట్టండి, సెకండ్ థర్డ్ ప్రియారిటీ పెడితే మళ్ళీ అది వాళ్ళకు కూడా పోతుంది. అందుకనే మీకు ఎవరికి ఏం చెప్పట్లేదు. నార్మల్ అన్న అది దాన్ని కూడా ఏం చెప్పట్లేదు. ఆధ్వర్యంలో కొన్నలు బండలే పైన అదేందో మరి మనకు అన్ని ఎప్పుడు రెండే ఉన్నాయి. మనది రెండే, కావ్య రెండే, ఇది రెండే.